ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం ప్రీతం గారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు మనం ఈ ఎల్లిగడ్డ సాగులో ఎసుంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు, ఏ రకమైన సాగు యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, వీటన్నింటి గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ ఎల్లిగడ్డ వల్ల మనకు ఎసుంటి మేలు జరుగుతుంది, దీనివల్ల ఏం మేలు ఉన్నది కొంచెం చెప్తారా? ముఖ్యంగా వెల్లుల్లి అనేది దుంప జాతి సుగంధ ద్రవ్య పంట. మన దేశానికి విదేశీ మాదక ద్రవ్యాన్ని కూడా అందిస్తున్నది. ఈ వెల్లుల్లి తినేటువంటి ప్రజలందరూ కూడా, మనకు ముఖ్యంగా ఉల్లి తినేటువంటి ప్రజలందరూ కూడా వెల్లుల్లిని కూడా తింటూ ఉన్నారు. వెల్లుల్లి అధిక పోషక విలువలు కలిగిన దుంపజాతి పంట అని చెప్పవచ్చు. దీంట్లో ముఖ్యంగా మాంసకృతులు, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం మరియు పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గుణం కూడా కలదు. ముఖ్యంగా సర్ది, జ్వరంను నయం చేసే గుణం కలదు. గుండె సంబంధిత వ్యాధి రాకుండా కూడా చేసే గుణం కూడా వెల్లుల్లికి కలదు. క్యాన్సర్ నిరోధకారిగా, చర్మ వెంట్రుకల సంరక్షణ కూడా ఈ వెల్లుల్లి తోడ్పడుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా, పరాన్నజీవులను నిరోధించే శక్తి కూడా వెల్లుల్లికి కలదన్నది శాస్త్ర ఫలితాలు తెలియజేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇది సుగంధ ద్రవ్య పంటనే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలని కూడా కలిగి ఉన్నది. ఇప్పుడు ఎన్నో రకాల మేలు, ఏ రకంగా మేలు చేస్తుంది అనేది చెప్పిండ్రు. అయితే అంత మేలు చేసే ఎల్లిగడ్డని మనం మన దగ్గర పండించాలంటే మన దగ్గర ఉన్న భూములు ఈ పంటకు అనువైనయేనా? మరి ఈ పంటకు ఎసుంటి వాతావరణం ఉండాలా, దాని గురించి చెప్తారా? ముఖ్యంగా వెల్లుల్లి అనేది ఉష్ణ మండల పంట, అంటే వేడి వాతావరణాన్ని కోరుకుంటుంది. మన రాష్ట్రంలో, అదేవిధంగా మన జిల్లాల్లో రబీ పంటగా పండించడానికి అవకాశం ఉన్నది. 12 నుంచి 18 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రతల్లో బాగా పెరుగుతుంది. అధిక తేమ, అధిక వర్షాన్ని, బెట్ట పరిస్థితులను, అదేవిధంగా మురుగునీటి సౌకర్యం లేని పరిస్థితులను తట్టుకోదు. మరి వాతావరణం అడిగారు. అదేవిధంగా నేలల విషయానికి వస్తే బంక నేలలు, మురుగునీటి వసతి గల సారవంతమైన గరప నేలలు చాలా శ్రేష్టం. నేల ఉదయం సూచిక 6 నుంచి 7 ఉన్న నేలలు అనుకూలం. చౌడు నేలలు మాత్రం పనికిరావు. అదేవిధంగా అధిక క్షార నేలలు కూడా పనికిరావు. అయితే ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ పంటని మనం విత్తుకోవాలంటే దానికి ఏమైనా టైం ఉన్నదా? ఏ టైంలో విత్తుకోవాలా? అయితే ఇత్తనం ఎంత పడుతుంది? ఎకరానికి ఎంత ఇత్తనం కావాలా? మళ్ళీ ఈ విత్తుకోవడంలో ఏదైనా పద్ధతి ఉన్నదా? ఎట్లయినా విత్తుకోవచ్చా? ముఖ్యంగా వెల్లుల్లి పాయలను సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 200 నుంచి 250 కిలోల విత్తనం అవసరం. 2 వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, వరుసల్లో 10 సెంటీమీటర్ల ఎడమతో పాయలను విత్తుకోవాల్సి ఉంటుంది. పాయలు విత్తిన వెంటనే తప్పనిసరిగా నీటిని పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు విత్తనం ఎంత అవసరం పడుతుంది, ఎట్లా విత్తుకోవాలనేది చెప్పిండ్రు. అసలు ముచ్చట విత్తనం గురించే మాట్లాడుకోవాలా? ఈ ఎల్లిగడ్డలలో ఏమైనా ఎక్కువ పంట ఇచ్చే రకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి, వీటి గురించి చెప్తారు? ముఖ్యంగా మన రాష్ట్రంలో గుర్తించబడినటువంటి వెల్లుల్లి రకాల విషయానికి మనం పెద్దగా ఏమీ లేవు. అయితే రాజస్థాన్ ప్రాంతపు రామ్నగర్ పెద్ద పాయలు కలిగి ఉండి తెల్లని రంగు కలిగి దేశవాళీ రకాలమైన మన రాష్ట్రంలో వెల్లుగా పండిస్తున్నారు. అదేవిధంగా G41 ఇది కూడా పాయలు మధ్యస్థ తెలుపు వర్ణంలో ఉంటాయి. అధిక దిగుబడినిచ్చేటువంటి రకంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఊటీ నెంబర్ 1 అనున్నది ఉద్యాన పరిశోధన స్థానం ఊటీ, తమిళనాడు వారు విడుదల చేసిన రకంగా చెప్పుకోవచ్చు. ఇవి కూడా పాయలు పెద్దగా ఉంటాయి, తక్కువ తెలుపు, ఒక్కొక్క గడ్డలో 20 నుంచి 25 పాయలు కలిగి ఉంటుంది. అదేవిధంగా మనకు కొంత అధిక దిగుబడి ఇచ్చే రకాలు కూడా మనకు ఉన్నాయి. అగ్రిఫౌండ్ వైట్, పాయలు వెండి తెలుపు, పొడవాటి పాయలు ఉంటాయి. ఒక్క దుంపలో 20 నుంచి 25 పాయలు ఉంటాయి. ఎకరానికి 52 క్వింటల వరకు దిగుబడి వస్తుంది. ఎండు తగులుకి మాత్రం కొద్దిగా లొంగుతుంది. అదేవిధంగా యమునా సఫేద్ 1 G1 అంటాం. పాయలు వెండి తెలుపు, కండ మీగడ తెలుపు, పాయలు అనేవి కొడవలి ఆకారంలో ఉంటాయి. ఒక్కొక్క దుంపలో 20 నుంచి 25 పాయలు ఉంటాయి. ఈ రకం కీటకాలను, ఎండు తెగులను బాగా తట్టుకుంటుంది. ఎకరానికి 60 నుంచి 70 క్వింటాల దిగుబడినిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా సాగు చేయడానికి అనువైన రకంగా గుర్తించబడింది. అదేవిధంగా మనకు యమునా సఫేద్ 2 అనేది కూడా కొద్దిగా మేలైన రకం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క దుంపలో 35 నుంచి 40 పాయలు ఉంటాయి. ఎకరానికి 60 నుంచి 80 క్వింటాల దిగుబడినిస్తుంది. ఉత్తర భారతదేశానికి బాగా అనువైన రకంగా చెప్పుకోవచ్చు.
యమునా సఫేద్ 3 అనేది కూడా ఉన్నది. దుంపలు పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఎకరానికి 60 నుంచి 80 క్వింటాల దిగుబడి వస్తుంది. ఎగుమతికి బాగా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. యమునా సఫేద్ 4 అనేది ఒక్కొక్క దుంపకు 18 నుంచి 23 పాయలు ఉంటాయి. దుంప పాయలు పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఎకరానికి 80 నుంచి 100 క్వింటాల దిగుబడి వస్తుంది. నిల్వ సామర్థ్యం కూడా చాలా అధికం. ఎగుమతికి కూడా బాగా అనువైన రకంగా ఇది పేరు పొందింది. అయితే ఇప్పుడు ఎల్లిగడ్డలలో ఎక్క పంట వచ్చే రకం విత్తనాల గురించి చెప్పిండ్రు కదా, మరి ఆ విత్తనాలని ఎంపిక చేసుకున్నాడు ఒక ఎత్తు అయితే, వీటిని నాటిన తర్వాత దానికి మంచి ఎగుమతులు చేస్తేనే ఎక్క పంట వస్తుంది. మరి అట్లా ఎక్కువ పంట రావడానికి ఎసుంటి పద్ధతులు ఉన్నాయి? మరి ఎక్కువ పంట పొందాలంటే ఏమేమి చేయాలా, ఏమేమి ఎరువులు వాడాలా, ఎంత మోతాదులో పెట్టాలా, దాని గురించి కూడా చెప్తారా? ముఖ్యంగా మనకు ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే భూసార పరీక్ష రిపోర్ట్ ఆధారంగానే ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరానికి 6 నుంచి 8 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వేసుకోవాలి. తేలికపాటి నేలల్లో ఎకరానికి 24 కిలోల నత్రజని, 14 కిలోల భాసనం, 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులు వేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న మడులుగా చేసుకొని వెతుకుంటే మనకు మంచిగా ఉంటుంది. ఒకవేళ నీటిపారుదల అనుకూలంగా ఉన్న కూడా బాగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ పంటలలో కూడా మిగతా పంటలు తిరగానే కలుపు సమస్య ఉంటుందా? ఒకవేళ కలుపు వస్తే ఎట్లా దానికి ఉపాయం? మళ్ళీ ఇంకా ఇంట్లో ఏమన్నా అంతర కృషి చర్యలు కూడా ఉంటే వీటి గురించి కూడా చెప్తారు. విత్తే ముందు మనకు ఫ్లూక్లోరాలిన్ 45% ఈసీ మందుని ఎకరానికి 1 లీటర్ చొప్పున 200 లీటర్ నీటిలో కలుపుకొని భూమంతా కూడా తడిచే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మెటలాక్లోర్ 50% ఈసీ మందు ఎకరానికి 1 లీటరు 200 లీటర్లు కలిపి భూమంతా కూడా తడిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఈ దుంపలు నాటిన 30 నుంచి 45 రోజుల మధ్య మరలా కలుపు తీసి మట్టిని ఎగదోయాల్సి ఉంటుంది. నత్రజని ఎక్కువగా వేసుకున్నట్లయితే పాయలు మెత్తగా స్పాంజిలాగా తయారవుతాయి. కాబట్టి నత్రజని ఎక్కువగా వాడకూడదు. అలాగే లీటర్ నీటికి 1 గ్రామ్ జింక్ సల్ఫేట్, 3 గ్రాముల అమోనియం సల్ఫేట్, 1 గ్రామ్ మ్యాంగనీస్ సల్ఫేట్ కలిపి ఈ పాయలు విత్తిన 30 రోజప్పుడు, 40 రోజప్పుడు, 60 రోజులప్పుడు పిచికారి చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. అదేవిధంగా మాలిక్ హైడ్రజైడ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 30 రోజు, 60 రోజు, 90 రోజు పిచికారి చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. ఈ ద్రావణాన్ని 1 గ్రామ్ శాండోవిట్, మనకు సబ్బు పొడి అంటాం, లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే ఆకులకు బాగా పడుతుంది. ఇది మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే వెల్లుల్లిపాయలు నిల్వ సమయంలో మొలకెత్తకుండా ఉంటుంది అన్నట్లు. అయితే ఇప్పుడు ఈ చెట్లు లేదా పంట పెరగాలంటే ఎరువులే కాదు నీళ్లు కూడా అవసరం ఉంటుంది. మరి ఎక్కైనా నుక్సానే తక్కైనా నుక్సానే అవుతుంది పంటకు. మరి ఏ రకంగా నీళ్లు పెట్టాలా, ఎన్ని తడులు అవసరం ఉంటాయి, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఈ నీళ్లు పెట్టేటప్పుడు చెప్తారా? ముఖ్యంగా మనకు ఈ పాయలను భూమిలో విత్తిన వెంటనే ఒక మంచి తడి, పెద్ద తడి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 10 రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వాల్సి ఉంటుంది. గడ్డ ఎదిగే సమయంలో మాత్రం తప్పనిసరిగా నీటిని పెట్టాల్సి ఉంటుంది. కొద్దిగా దగ్గర పెడితే మంచిది. అయితే ఇప్పుడు ఈ ఎల్లిగడ్డని కూడా పురుగులు పట్టే అవకాశం ఉన్నదా? ఒకవేళ అట్లాంటి పురుగులు వస్తే ఏం చేయాలా దాన్ని పోగొట్టుకోతందుకు? వెల్లులో ముఖ్యంగా పేనుబంక ఆశించి నష్టపరుస్తుంది. ఈ పేనుబంక పురుగులను అనేవి ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పండుబారి ఎండిపోతాయి. పాయల పరిమాణం బాగా తగ్గిపోతుంది. తద్వారా దిగుబడి తగ్గుతూ ఉంటుంది. ఈ పేనుబంక నివారణకు గాను ఇమిడాక్లోరోప్రిడ్ 3 మిల్లీలీటర్లు 10 లీటర్లు కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది. లేదా అసిటామిప్రిడ్ 2 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పురుగుల తీరంగానే తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎల్లిగడ్డకు వస్తే గిట్ట ఆ తెగుళ్ళని పోగొట్టుకోతందుకు ఏం చేయాలి? ముఖ్యంగా వెల్లుల్లో సాధారణంగా కుళ్ళు తెగులు అనే సమస్య అనేది అధికంగా ఉన్నది. పాయలు విత్తేటప్పుడు మొలకలు వచ్చేలోపు కుళ్ళు తెగులు ఆశించును. దీనివలన మొలక రాక పంటకు నష్టం కలుగుతుంది. ఈ తెగులు నివారణకు గాను పాయలు విత్తే ముందు ట్రైకోడర్మా విరిడేతో విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. లేదా రెడోమిల్ ఎంజెడ్ మందుతో విత్తన శుద్ధి కూడా చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చిందని మనకు ఎట్లా తెలుస్తుంది? ఏ టైంలో కొయ్యాలా? ఇది కోసే దశ అని మనకి ఎట్లా తెలుస్తుంది? దీన్ని గుర్తుపట్టుడు ఎట్లా కొయ్యాలా? దీని గురించి చెప్తారా? మరి ఎంత వస్తుంది దిగుబడి? వెల్లుల్లి మొక్కలు ఆకుల యొక్క చివర్లు గోధుమ వర్లోనికి మారినప్పుడు మరియు ఎండినప్పుడు గడ్డలను త్రవి తీయాల్సి ఉంటుంది. వెల్లుల్లి ఆకులను ఒక చోటకు చేర్చి 3-4 రోజులు వెలుతురు ఉండే గదుల్లో నిల్వ చేయాలి. ఎకరానికి 36 నుంచి 48 క్వింటాల దిగుబడి రావడానికి ఆస్కారం ఉన్నది.
చాలా సంతోషం ప్రీతం గారు. ఈ ఎల్లిగడ్డ సాగు చేసేటప్పుడు మంచి పంట మంచి దిగుబడి రావాలంటే ఏమేమి చేయాలనో ఎగుమతుల గురించి చెప్పిండ్రు. మరి ఇప్పుడిప్పుడే మన దగ్గర రైతులు పసుపు సాగు చేస్తున్నారు, అల్లం సాగు చేస్తున్నారు, మొన్న ఉల్లిగడ్డలు కూడా వేసిండ్రు, పంట తీసిండ్రు. మరి గట్లనే ఈ ఎల్లిగడ్డ కూడా ఎంపిక చేసుకొని సాగు చేసి మంచి లాభాలు పొందుతారని ఆశిస్తూ, అందుకోసం ఇప్పుడు చెప్పిన మీరు ఈ ఎగుమతులు, ఈ మెలకువల సూచనలు ఏవైతే ఉన్నాయో అవి పనికేస్తాయని చెప్తూ అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.